హాయ్ ఫ్రెండ్స్, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఏడాది అంటే 2025 మార్చి 28 నాడు మయన్మార్లోని సాంగేల్ ప్రాంతంలో 7.9 తీవ్రత కలిగిన భూకంపం వచ్చింది. ఒక్క మయన్మార్లోనే 5352 మంది ప్రాణాల్ని బలిగొన్న ఆ భూకంపం పొరుగున ఉన్న థాయిలాండ్లోనూ 51 మందిని కబళించింది. అదే భూకంపం వియత్నాంలోనూ మరికొందరిని పొట్టనబెట్టుకుంది. ప్రకృతి తనదే పైచేయని మరోసారి ప్రత్యక్ష ప్రమాణంగా చూపించింది. ఈ ప్రకృతి వైపరీత్యాన్ని గమనించిన తర్వాత భారతదేశం భద్రంగా ఉందని అనుకోవద్దంటున్నారు భౌతిక శాస్త్రవేత్తలు, అంటే భూభౌతిక శాస్త్రవేత్తలు. గడిచిన 900 ఏళ్లలో భూగోళం ఎరుగని భారీ భయానక భూకంపాలు భారతదేశాన్ని అతలాకుతలం చేయనుందని హెచ్చరిస్తున్నారు. మౌలిక సదుపాయాలు కుప్పకూలి ఆర్థిక వ్యవస్థ పతనమై కనీసం 30 కోట్లకు పైగా ప్రాణాలు పోవచ్చని హెచ్చరిస్తున్నారు. ఎర్త్క్వేక్ హాట్స్పాట్ పరిధిలోకి వచ్చే ప్రాంతాలు భారీ నష్టాన్ని చవిచూడక తప్పదట. దేశ సామాజిక ఆర్థిక సుస్థిరతకు ఇది పెద్ద దెబ్బ. పాంజియాగా ఉన్న ఒకే ముద్దగా ఉన్న భూభాగం భూపలకాల కదలికల వల్ల వేరుపడి ఖండాలుగా విడిపోతుంది. అలా భారతదేశ ఉపఖండం ఆఫ్రికా టెక్టానిక్ ప్లేట్ల నుంచి వేరుపడి ఆసియా ఖండ దక్షిణ భాగాన్ని ఢీకొడుతుంది. భారతదేశ ఉత్తర భాగం వద్ద ఈ భూభాగాల తాండవం జరిగి ఆ అంచుల వద్ద ఉన్న హిమాలయ పర్వత శ్రేణులు ఉద్భవించాయి. హిమవత్ పర్వత శ్రేణుల ఔన్నత్యం చెంతనే పెద్ద ప్రమాదము పొంచి ఉందని మనం గ్రహించాలని శాస్త్రవేత్తలు తరచూ చెప్తున్నారు. భూపలకాల తాండవంతో జరగాల్సిన నష్టమేంటో లక్షల ఏళ్ల క్రితమే జరిగిపోయిందని చెప్పి ఇప్పుడు గుండెల మీద చేతులు పెట్టుకుని నిర్భయంగా ఉండడానికి వీల్లేదు. ఈ పలకాలు ఈ రోజుకి ఘర్షణ పడుతూనే ఉన్నాయి. మరి ఈ కదలికల మూలంగా అవి ఒకదాని క్రిందకు మరొకటి చేరుతున్నాయి కూడా. ఇక్కడ ఏర్పడే ఘర్షణ వల్ల కలిగే ఒత్తిడి సుదూర ప్రాంతాల వరకు విస్తరించి ఆ మొత్తం పరిధిని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. సదరు ఘర్షణల ప్రభావాన్ని భూకంపమని పిలుస్తున్నాం. భారత ఉత్తర దిశలోని భూపలకం టిబెట్ దక్షిణ భూపలకం కిందకు 100 ఏళ్లకు 2 మీటర్ల చొప్పున చొచ్చుకొస్తోంది. అంత సుదీర్ఘకాలంలో ఇది పెద్ద విషయం కాకపోవచ్చు. అయితే భారత భూపలకం టిబెట్ భూపలకం కిందకి వెళుతూ వాటి మధ్య ఘర్షణ క్రమంగా పెరుగుతూ పోతోంది. అవి త్వరితంగా ఒకదాని క్రిందకు మరొకటి వెళ్ళిపోతున్నాయి. ఇదంతా ఇక్కడ నిమిషాల్లో జరిగితే ఆ తరహా కదలిక వేరే భూపలకాల విషయంలో కొన్ని దశాబ్దాల సమయం తీసుకుంటుంది. కనుకనే భారత ఉపఖండ భూపలకాల విపరీత కదలికలు విడుదల చేసే ఘర్షణ శక్తి భారతదేశం దాటి ఆసియా ఖండం మొత్తానికి విస్తరిస్తోంది. కాబట్టి దశాబ్దాల అవధుల్లో భారతదేశం భారీ భూకంపాల బారిన పడ్డం ఖాయం. అటువంటి హెచ్చు స్థాయి భూకంపాలు భారతదేశాలను ఛిద్రం చేయొచ్చు. సుమారుగా 70 ఏళ్లు దాటుతోంది ఈ విషయాలని నిపుణులు చెప్తూ. 2023లో తుర్కీయే సిరియాలో సంభవించిన భారీ భూకంపంలో 60,000 మంది కంటే ఎక్కువ చనిపోయారు. మయన్మార్ భూకంపం కలిగిన విధ్వంసం మనకి గుర్తుంది. కొంచెం వెనక్కి వెళితే 1934 జనవరి 15న భారత్ నేపాల్ సరిహద్దులో 8.7 మ్యాగ్నిట్యూడ్తో భూకంపం వచ్చింది. భూకంప కేంద్రం ఉన్న చోట జనావాసాలు తక్కువగానే ఉన్నాయి. అయినా భూకంపం అనంతరం ప్రకంపనలతో సహా లెక్కేస్తే మరణాలు సుమారుగా 30,000 వరకు నమోదయ్యాయి. అలాగని భారతదేశం వెనుకబడి ఉందని అనడం లేదు. శాస్త్ర సాంకేతిక ఆర్థిక రాజకీయ రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధించాం, నిజం. అయితే ఈ అభివృద్ధి ప్రకృతి వైపరీత్యాలను, అందులోనూ భూకంపం, తుఫాన్ల వంటి వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు తగ్గట్టుగా లేదని మాత్రం విచారించాల్సి వస్తోంది. దీనర్థం మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా వాటిని ఎదుర్కోలేమనా, లేక మనం సంసిద్ధంగా లేమా? మీరైతే ఏం చెప్తారు? కామెంట్ చేయండి. ఇక మరో కీలకమైన విషయం ఉంది. ప్రస్తుత భారతదేశ జనాభా 140 కోట్లు దాటిపోయింది. కాబట్టి ముందస్తుగా అంచనా వేయలేని భూకంపం వంటి ప్రకృతి విపత్తుల మూలంగా జరిగే ప్రాణ నష్టం అంతా ఇంత కాదు. జనసంఖ్యలో ప్రథమ స్థానం, జనసాంద్రతలో 29వ స్థానంలో ఉంది మన భారతదేశం. ఒక చదరపు కిలోమీటర్లకు 1275 మంది జనాభా నివసిస్తున్న దేశం మనది. మళ్లీ ఆ దేశాల జాబితా నుంచి చిన్నా చితకా దేశాలను తొలగిస్తే మన స్థానం 20 లోపే ఉంటుంది. కాబట్టి ప్రకృతి వైపరీత్యాల్లోనూ వాటి మూలంగా కూలి ధ్వంసమయ్యే భవనాల మీద పడి కనీసం 1000 నుంచి 1500 మంది వరకు దుర్మరణం పాలయ్యే అవకాశం ఉంది. ఇది చాలా దారుణంగా ఉంది కదా? నిజమే. మనం ఈ మట్టిలోనే పుట్టి పెరిగిన భారతీయులం. ఇక్కడ నివాసం ఉంటున్నాం. ఇల్లు, కర్మాగారం, కార్యస్థలం ఇలాంటివన్నీ మన చుట్టూనే ఉన్నాయి మనందరికీ. మరి మనలో ఎంతమందివి నిర్మాణ నిబంధనల ప్రకారం ఆవాసాలను నిర్మించుకుంటున్నాం? ఒక్కసారి ఆలోచించండి. అగ్నిమాపక కేంద్రం నియమాలు, స్థానిక సంస్థల నియమాలు, భూకంప నిరోధక పద్ధతులు పాటిస్తూ కట్టాల్సిన విధంగా కట్టడాలు కడుతున్నామంటే ఏమో తెలీదు. ఒకవేళ అగ్ని ప్రమాదమే జరిగినా, భూకంపమే వచ్చినా ధన ప్రాణ నష్టాలు జరగకుండా తప్పించుకునేందుకు అక్రమ కట్టడాల్లో తగిన సదుపాయాలు ఉండే అవకాశం లేదు. ఉన్నా అవి నామమాత్రంగానే ఉంటున్నాయి. ఇలా BIS సూచనలు పాటిస్తూ భవనాలు నిర్మించాలనే విషయం కూడా మనలో చాలా మందికి తెలియకపోవచ్చు. ఇదేం ఆశ్చర్యం కాదు. సగటు భారతీయుడికి నిర్మాణపరమైన నియమ నిబంధనల గురించి తెలియడం, వాటిని పాటించాలని అనిపించకపోవడం అతి మామూలు విషయం.
ఉన్న కాసింత స్థలంలో ఇల్లు కట్టుకుంటూ నియమాలన్నీ పాటిస్తే ఇక తయారయ్యే ఇల్లంతా, అందులో మేము ఉండాల్సిన చోటంతా అనేది కట్టుకునేవాళ్లమాట. అసలు ఇప్పుడు మీరున్న ఇంటి దృఢత్వం ఏ పాటిదో ఏమన్నా తెలుసా? అటువంటి పరీక్ష ఏదైనా చేయించారా? అసలు అటువంటిది ఉందని మీకు తెలుసా? పోనీ మీ సంగతి వదిలేయండి, మీ ఇల్లు లేదా కార్యాలయాన్ని నిర్మించిన నిర్మాణదారుడు అంటే బిల్డర్ ఉంటారుగా, అతన్ని అడిగి చూడండి. బిల్డర్స్లో చాలామందికి ఇవన్నీ తెలియవు. తెలిసినా వాళ్ళలో చాలామంది పట్టించుకోరు, ఎందుకంటే ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి. ఇక ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బలహీనమని, రాజధాని ఢిల్లీలో 4.3 తీవ్రత కలిగిన భూకంపం వచ్చినా అక్కడ భవనాలు అల్లకల్లోలం అయిపోతాయని ఒక ఇంటర్వ్యూలో ఒక భూభౌతిక శాస్త్రవేత్త చెప్పారు. భారీ భూకంప చరిత్ర కలిగిన భారతదేశానికి 4.3 తీవ్రత పెద్ద విషయం కాదు. ఇన్ని నిష్ఠూర నిజాల నడుమ 2007 మే నెలలో కేంద్ర అంతరంగిక మంత్రిత్వ శాఖ 2007 మే తర్వాత నిర్మించబడే భవనాల నిర్మాణంలో భూకంప తీవ్రతను ఎదుర్కొనే జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ఉత్తర్వులిచ్చింది. జపాన్ వంటి ద్వీపదేశంలో ఏడాదికి సుమారుగా 1011 భూకంపాలు వస్తూ ఉంటాయి. అవన్నీ 4 కంటే ఎక్కువ తీవ్రతతోనే ఏర్పడుతూ ఉంటాయి. అయితే అంతకు మించిన స్థాయి భూకంపాలు వచ్చినా కూలిపోని విధంగా అక్కడ భవనాలు నిర్మించుకున్నారు. దీంతో మన కేంద్రం విధి విధానాలను ఏర్పరిచి 18 ఏళ్లు గడిచినాయి కదా. మరి దేశంలో మౌలిక నిర్మాణాలు, ముఖ్యంగా భవన నిర్మాణ రంగంలో ఈ భూకంప నిరోధక పద్ధతులను అవలంబించిన నిర్మాణాలెన్ని? ఈ లెక్క మీరే ఊహించండి. ఇక 2022 జూన్ 27 నాడు ముంబై కుల్లాలోని ఓ 4 అంతస్తుల భవనం ఉన్నట్టుండి కూలిపోయింది. 19 మంది మరణం, ఎంతో మంది గాయాల పాలు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో NCRB నివేదికల ప్రకారం 2018-22ల మధ్య దేశంలో కేవలం భవనాలు కూలిపోవడం మూలంగా మరణించిన వారి సంఖ్య 8756. అంటే సగటున రోజుకు 5 భవన శిథిలాల క్రింద ఇరుక్కుని చనిపోతున్నారు. ఇలా భవనాలు కూలిపోవడానికి మాత్రం భూకంపం ప్రధాన కారణం కానే కాదు. భూకంపాలు వచ్చినప్పుడు ఇంట్లోంచి బయటకొచ్చి దూరంగా వెళ్ళిపోమని జాగ్రత్తలు చెప్తారు. ఒక్కసారి భారతదేశ భవన నిర్మాణాన్ని గమనిస్తే భూకంపమే రానక్కర్లేదు, నిర్మాణ లోపాలున్న భవనాలు కూడా కూలిపోతున్నాయి. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అన్నీ కోట్లలో జరుగుతోంది. భవన నిర్మాణ రంగంలో BIS ప్రమాణాలు తగినట్టుగా ఖచ్చితమైన ప్రణాళికలతో భవనాల్ని నిర్మింపచేయగలిగిన విషయ నిపుణులైన కార్మికులు భారతదేశంలో చాలా తక్కువగా ఉన్నారని కొన్ని సర్వేలు వెల్లడిస్తున్నాయి. అంటే జాతీయ అవసరాలకు తగినంత మంది అనుభవజ్ఞులు జాతీయ విద్యా సంస్థల నుంచి కూడా తయారు కావడం లేదనేది దీని అర్థం. వేలెత్తి చూపించే వాళ్లే ఒకనాటికి బాధితులు కాకపోరు కదా. కాబట్టి సమస్య తెలియకుండానూ లేదు, పరిష్కారం లేకుండానూ లేదు. పాటించేవాళ్లు, పాటింపజేసేవాళ్లు, సహకరించేవాళ్లు కూడా కావాలి. ప్రజల సహకారం, ప్రభుత్వ దిశానిర్దేశం, నిష్పక్షపాత వ్యవహారంగా ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటివన్నీ ఒక కొలిక్కొస్తాయి. ధన ప్రాణ నష్టాలు కనిష్ట స్థాయిలో ఉండేలా చూసుకోగలగడం ప్రభుత్వ బాధ్యత. దానికి సహకరించడం కూడా ప్రజల బాధ్యతే. మరి చూడాలి, మీ ఇంటి చుట్టూ ఉన్న నిర్మాణాలు నిజంగానే భూకంపాన్ని తట్టుకుంటాయా? అసలు అగ్నిమాపక సిబ్బంది చెప్పిన సమాచారం ప్రకారం, వాళ్లు పెట్టిన రూల్స్ ప్రకారం కట్టడాలు కడుతున్నారా? ఇది మీకు తెలుసు, మాకు తెలుసు. మరి దీనిపై మున్ముందు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.